వెల్కమ్ టు క్రిష్ ఇన్ఫో. ఈరోజు మనం సిపి ప్లస్ ఈ 4 కెమెరాలు ఇంకో చోట ఇన్స్టాల్ చేసినా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇది సిపి ప్లస్ డివిఆర్. ఇదంతా ఇవాళ కనెక్షన్ అవ్వబోతున్నాయి. ఇది 4 ఛానల్ డివిఆర్. ఇది ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవి సిపి ప్లస్ కెమెరాలు కనెక్షన్ చేయడానికి వైర్ ఉంటుంది కదా, ఇది వీడియో వైరు, వీడియో జాక్. మనకి కెమెరా వైర్లో ఈ సీసీ కెమెరా వైర్లో మనకి మొత్తం 5 వస్తాయి. అందులో 2 ఏమో కెమెరాకి, ఒక 2 ఏమో పవర్కి, ఒకటేమో ఆడియోకి. మనకి ఇక్కడ ఆడియో లేదు, ఓన్లీ వీడియోనే. వచ్చినటువంటి వైర్లలో ఒకటి పక్కన పెట్టేస్తున్నాం. మనం 2 పవర్కి ఇచ్చాము. రెండో సైడ్ కూడా ఇలాగే పిన్స్ కనెక్ట్ చేయాలి. అసలు అయితే కెమెరా దగ్గర కనెక్ట్ చేయాలి, కాకపోతే మీకు చూపించడం కోసం ఇక్కడ విడిగా కనెక్ట్ చేస్తున్నాను. ఇవి పాత వైర్లు కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అవతల జాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత వర్క్ అవుతుందా లేదా అనేది మల్టీమీటర్ మీద బీప్ సౌండ్లో పెట్టి చెక్ చేస్తున్నాను. ఇవన్నీ బీప్ సౌండ్ వస్తున్నాయి. పవర్ చెక్ చేసిన బాగానే ఉంది. ఇప్పుడు వీడియో కూడా చెక్ చేస్తున్నాను. వీడియో కూడా బీప్ సౌండ్ వచ్చింది. ఈ మధ్యలో ఉన్నది మెయిన్ ప్లస్ అవుతుంది, పైన బాడీ మైనస్ అవుతుంది. అది చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇది పవర్ పిన్ను. తర్వాత ఇది వీడియో జాక్. వీడియో జాక్లో వచ్చేసి మనకి ఈ బ్లూ జాక్లో ఇక్కడ చిన్న లైన్ లాగా ఉంటుంది. అలాగే కెమెరా నుంచి వచ్చిన దాంట్లో ఏమో చిన్న బొడిపి మనకి కనపడుతుంది కదా, ఆ బొడిప కరెక్ట్గా ఆ గ్యాప్ దాంట్లోకి పెట్టేసి కూర్చోబెట్టిన తర్వాత కొంచెం రైట్కి తిప్పితే మనకి ఫిక్స్ అయిపోద్ది కెమెరా పిన్ను. అట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కొంచెం రైట్కి తిప్పాలి. తర్వాత మనం పవర్ కోసం ఇది అడాప్టర్ ఇచ్చాడు దీనికి. అది అవతల సైడ్ వేసి అవతల సైడ్ డీసీ పవర్ వస్తుంది. మనం అవతల కరెంట్ ఇస్తే అది డీసీ పవర్లో కన్వర్ట్ చేస్తుంది 12 volts. తర్వాత మనకి డివిఆర్ కూడా దీని నుంచే, ఈ అడాప్టర్ నుంచి పవర్ కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత మన కెమెరాల దగ్గర నుంచి వచ్చిన అన్ని వైర్లు ఉన్నాయి కదా, ఇందాక మనం పవర్ జాక్ కోసం రెడ్ వైరు, ఎల్లో వైర్ వాడడం జరిగింది. ఆ రెడ్ వైరు, ఎల్లో వైర్లు అన్నీ జాయింట్ వేద్దాం. మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి కదా, 4 కెమెరాలకి 4 వైర్లు జాయింట్ వేయాలి. అలాగే ఈ కింద డివిఆర్ కూడా ఒకటి జాయింట్ వేయాలి. డివిఆర్కి వచ్చిన అడాప్టర్ పిన్ కూడా అన్నీ జాయింట్ వేసి మనం టైప్ వేసేసుకుందాం. తర్వాత ఈ అడాప్టర్ నుంచి కూడా ప్లస్ మైనస్ కరెక్ట్గా చూసి కనెక్షన్ ఇద్దాం. కనెక్షన్ ఇచ్చిన తర్వాత వాటికి టేప్ వేస్తున్నాను. అంతా సెటప్ అయిపోయింది. డివిఆర్ బాక్స్ అలాగే 4 కెమెరాలు కూడా సెట్ చేసేసాను. హాల్లో ఒక కెమెరా, ఫ్రంట్ సైడ్ ఒకటి, ఈ రోడ్ కేల్ ఒకటి పెట్టాను. తర్వాత సందులో ఒకటి పెట్టడం జరిగింది కెమెరా. ఇదేమో మెయిన్ రోడ్ సైడు. అలాగనే సందులో ఒక కెమెరా పెట్టాము. ఇదంతా సెటప్ చేయడానికి దాదాపు ఒక పూట టైం పట్టింది. అంతా సెటప్ అయిపోయిన తర్వాత మనకి వీడియో మనం మానిటర్ లేదు, ఇక్కడ డైరెక్ట్ సెల్లో చూసుకునే విధంగా మనం సెటప్ చేయడం జరిగింది. ఇది సెల్లో మనకి కనబడుతున్నటువంటి వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.